నా పేరు అజయ్. నేను బీటెక్ కంప్లీట్ చేసి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 40,000 జీతం తీసుకుంటూ నా జీవితాన్ని హ్యాపీగా గడిపేసేవాడిని. అనుకోకుండా ఒకరోజు నేను ఒక అమ్మాయిని చూశాను. ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి నాకు చూడగానే నచ్చేసింది. ఎలాగైనా ఆ అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి, దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడాలి అనిపించింది. ఆ తర్వాత నేను చాలా రోజులు నా ప్రేమను తెలియజేసే అవకాశం కోసం ఎదురు చూశాను. ఒకరోజు నాకు అలాంటి అవకాశం రానే వచ్చింది. పిరికిగా ఉండే నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకొని ఆ రోజు లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. మీతో ఒక విషయం చెప్పాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేనైతే చెప్పాను కానీ మనం ఇష్టపడినంత మాత్రం వాళ్ళు మనల్ని ఇష్టపడాలని ఏం లేదుగా. ఎందుకో ఆ అమ్మాయికి నేను నచ్చలేదు అనుకుంటా. నన్ను నా లవ్ని రిజెక్ట్ చేసింది. ఫిక్స్ అయిన నేను అలా రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేకపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏమీ తోచలేదు. నా ఊహల్లో ఉన్న ఆ రూపాన్ని చెరిపేయడం నా వల్ల కాలేదు. అలా నా ఆలోచనల నుండి నేను బయటికి రాలేకపోతున్నాను. ఎంత కష్టమైన ఆలోచనని చంపివేయాలి అని అనుకున్నాను. ఆలోచనని చంపివేయాలంటే నేనే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ తర్వాతే అర్థమైంది నేను తీసుకున్నది తప్పు నిర్ణయం, కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే నేను అప్పటికే తొందరపడ్డాను. మనిషి జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందే అవకాశం ఉంటుంది, కానీ ప్రాణం కోల్పోతే మాత్రం తిరిగి పొందలేం కదా. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని కాదన్న ఒక్కరి కోసం ప్రాణం తీసుకోవడం కంటే మీరే కావాలనుకునే ఎందరి కోసమో బ్రతకడానికి ప్రయత్నించండి. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.